హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈటీవీ వాళ్ళకి, ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి నా వీడియోలు చూసినందుకు అందరికీ నమస్తే అండి. నేను ఇప్పుడు కొంచెం హెల్త్ బాగోక డ్యూటీకి వెళ్ళలేదు. వేళ కొంచెం ఖాళీగా ఉన్నాను. వీడియోలు కూడా పెద్దగా చేయట్లేదు. ఎందుకంటే నాకు పవర్ చేసేవాళ్ళు ఇలాంటి ఎవరు లేరు. ఇంట్లోనే చేసుకుంటున్నాను. ఏదో నా వచ్చిన కాడ నుండి నా కష్టాలన్నీ ఈ వీడియోల్లోనే బాధలు నవ్వుతో పెంచుకుంటున్నాను. సరే, మీకు కామెంట్ ఒకటి విషయం చెప్తాను. ఒక ఊళ్ళోనూ ఒక అమ్మాయి ఉంది. అమ్మాయికి 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు అప్పటికే ఒక పెళ్లి చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్నప్పుడు తను చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకున్నారు కాబట్టి ఈ విషయం గుర్తు పెట్టుకోండి, ఆలోచించండి. ఈ చిన్న వయసులో పెళ్లి చేసుకుని వాళ్ళ చిన్న వయసు ఇప్పుడు వయసుల్లో పెద్దవాళ్ళు 15 సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేసేవారు ఒకప్పుడు. అలాగే అప్పుడు పెళ్లి చేశారు వాళ్ళు. పెళ్లి చేసేటప్పటికి 3 బిడ్డలు తల్లి అయ్యింది. 3 బిడ్డలు తల్లి అవుతే ఈ భర్త ఏం చేస్తున్నాడు? గొలదును సూటు మాటలు పడుతాం, అటువైపున పెద్దవాళ్ళని తిడతాం, ఇటు అలా తిడతాం, ఇలా తిడతాం చేసి 3 బిడ్డలను తల్లిని చేసి తను ఆ 3 బిడ్డలను కంటమే చూశాడు కానీ పెంచడం ఎప్పుడూ చూడలేదు. ఏనాడు వాళ్ళకి ఒళ్ళో పెట్టి లాలించి పాలించి తండ్రి చేసి సేవలు కూడా చేయలేడు. వాడు చెయ్యకపోతే అలాగే ఇబ్బంది పెడుతుంటే తన తల్లిదండ్రులతోటి అమ్మాయి ఉండి, అమ్మాయి తల్లిదండ్రులు చూశారు ఆ అమ్మాయిని. తన తల్లి ఉంటే భర్తన ఉండాలి, లేకపోతే తల్లిదండ్రులు ఉండాలంటారు. ఎందుకు అనుకుంటున్నారు? తల్లిదండ్రుల కష్టం ఇప్పుడు తెలుస్తుంది చూడండి మీకు. తల్లిదండ్రులు ఏం చేశారంటే, ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, పెళ్లి చేసుకుని ఏంటి ఏ లాభం పొందావు? 3 బిడ్డలను చేసి తల్లిని చేసి వదిలేశాడు. ఇప్పుడు నా బిడ్డ ఏంటని ఆడు ఇష్టసరంగా వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకుని వచ్చాడు. వేరే పెళ్లి చేసుకుని వచ్చాక ఆ అమ్మాయి సెటిల్మెంట్ చేసుకుంది. ఎందుకంటే ఏంటి వేరే పెళ్లి చేసుకోవటం ఏంటి? నేనేం చేశానంటే తాడిబొట్టు ఉంది కదా, తాడిబొట్టు పెళ్లి చేసుకుని ఎలా చేసావేంటి మామయ్య అంటావు పట్టుకుందంట. ఏంటి పట్టుకున్నాను ఆవిడకి? ఆ భర్త ఇంకా ఈ మాట వినలేదంట. వినలేనప్పుడు ఏం చేస్తారు? వినలేనప్పుడు చూసేవాళ్ళకేమో, బయట చూసేవాళ్ళకేమో మంచివాడి కింద కనపడుతున్నాడు. అప్పుడు ఆ అమ్మాయి చెడ్డ కింద కనపడింది. చెడ్డ కింద కనపడినప్పుడు అర్థం ఏముంది? సరే, చిన్నపిల్లలప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయాక ఆ అబ్బాయికి పిల్లలిద్దరూ కొంచెం ఎదిగినప్పటికీ ఆవిడ పాకిస్తానం చేసి ఇళ్ళకాడ పాచి పని చేసి ఏదో 4 తిప్పలు పడి పిల్లల్ని పెద్దలు చేసుకొస్తుంటే, ఎందుకురా బాబు ఈడు ఇంకో దాన్ని పెళ్లి చేసుకుని వచ్చాడు, ఇప్పుడు ఏంటి ఈడు నానా మాట్లాడుతున్నాడని బాధ తట్టుకుని తనకి సెటిల్మెంట్ అయిపోయాక వెంటనే వారం తిరగగానే అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేసాడు. కాపురం పెట్టాడు. కాపురం పెట్టి 2 బిడ్డలను తల్లిని చేసాడు. మళ్ళీ 2 బిడ్డలను తల్లిని చేసి ఆవిడ సంవత్సరం 2 పిల్లలు తండ్రి చేశాక 4వ సంవత్సరం 5వ సంవత్సరం ఊదులుపాడు దగ్గర. ఊదులుపాడిన 10 రోజులకే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇంకొక అమ్మాయి అయిపోయాక ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఆ అమ్మాయి అయిపోయాక ఇంకా చూడండి, ఆడు వరుసనే 5వ పెళ్ళికి ఇప్పుడు రెడీ అయ్యాడు. ఒకదాన్ని ప్రేమించాడు, ఒకదాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఒకదాన్నేమో పెళ్ళం లేదు, పెళ్ళం చచ్చిపోయిందని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఇంకో దాన్ని 5 సంవత్సరాల కుర్రోడు ఉన్న తల్లిని చేసుకుని ఇప్పుడు కాపురం చేసి ఇప్పుడు దాన్ని కూడా వదిలేసాడు. 5వ దానికి పెళ్ళికి రెడీగా ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని పిల్లల్ని పెద్దోళ్ళు అయ్యారు. ఒక పెళ్లి చేసింది, ఇంకా బాధ్యత కనపడుతుంది. ఏదో ఆవిడ పిల్లలను బట్టి హ్యాపీగా ఉంది. ఈ పెళ్ళిళ్ళు చేసుకుంటాలో ఇప్పుడు జనం
ఏమంటున్నారో తెలుసా? అయ్యో, ప్రేమ ప్రేమించి పెళ్లి చేసుకొచ్చింది తప్పు చేసింది, దాన్ని తిట్టాము, ఈ ఎదవకే బుద్ధి లేదు, నలుగురు పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు పెద్దోళ్ళు వెనకాల చేసి తల్లిదండ్రులు ఉంటారు కదా, వాళ్ళకు బుద్ధి లేదేంటి? ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని బిడ్డలు తల్లిని చేసి ఏంటి అమ్మాయిని ఎందుకు వదిలేశాడు? ఆ అమ్మాయి ఏంటి కారణం? ఈడిదా తప్పు ఆవిడదా తప్పు వెనకాల తెలియకుండా గుళ్ళో పెళ్ళిళ్ళు చేసేసేసి తీసుకొచ్చేసేసి అమ్మాయిని గొంతుకు కోసేస్తుంది. పోనీలే, మొగుడు చచ్చిపోయింది, ఓ బిడ్డ తండ్రులు ఉన్నారు, ఏదో నీడపోట్లు కదా అని ఆ అమ్మాయి చేసుకుంటే ఆ అమ్మాయికి కూడా ఎందుకు? ఆవిడ తెచ్చిన తిండి ఈయన పెంచలేక ఈడేం చేశాడు, శుభ్రంగా మళ్ళీ ఈ అమ్మాయికి ఈరాకులు ఇచ్చేసి చెట్లు పెంచేసి తీసుకొచ్చాడు. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇది ఒక అమ్మాయి పెళ్ళి చేసుకున్నప్పుడు ఆవిడకి ఏంటి ముందు ఏమయ్యింది ఏంటి అని ఆరాలు తీసి పెద్దోళ్ళని ఆరాలు తీసి పెళ్ళిళ్ళు చేసుకోండి. పెద్దోళ్ళ సమస్య లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోకండి. ఒక మనిషి 4-5 పెళ్ళికి రెడీగా ఉన్నాడంటే ఆడికి ఎన్ని కారణాలు ఉంటే ఆ అమ్మాయిని ఎందుకు నాశనం చేస్తాడు? ఈ సోషల్ మీడియాలో ఎవరు పెడతలేదు. మగవాళ్ళు చేసేది కొందరు మంచోళ్ళు ఉన్నారు, మగవాళ్ళు కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు సుమా. అది నేను చెప్పేది ఏంటంటే ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి. ఎందుకంటే నేను ఆడదాన్ని, నేను కన్నాను ఒక మగపిల్ల ఉన్నాయి. ఎందుకంటే మగపిల్లోళ్ళు అంటే మళ్ళీ ఆవిడ పరిస్థితి రాకూడదని. ఇది జరిగింది ఏంటంటే నా విషయంలోనే జరిగింది. ఎందుకు ఈ సోషల్ మీడియాలో పెట్టానంటే ఏంటికంటే పెళ్ళిళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయి పెళ్లి చేసుకుందనుకో, కారణం లేకపోతే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని కాపురం చేసుకుంటున్నాడమ్మా. కాపురం చేసుకుని బాగానే ఉంటున్నాడు, ఆ అమ్మాయి తప్పుదమ్మో అని అనుకోవచ్చు. వీడేంటి 5 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడు, ఇప్పుడు 5వ పెళ్ళికి రెడీగా ఉంటున్నాడు. ఇంకా పెళ్లి చూపులు అంట మళ్ళీని. ముందు మీ తల్లిదండ్రుల నుంచి పెళ్లి చేసుకోండి, లేదా ప్రేమించి పెళ్లి చేసుకున్నారనుకో, అమ్మబాబులు అటు అమ్మబాబులు ఒప్పుకోవాలి, ఇటు అమ్మబాబులు ఒప్పుకుని పెద్దల్లో పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకోండి. అంతేకాని దొంగసాటింగ్ వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోకండి. కానీ ఆడి వెనకాలం బెడ్రూమ్ కూడా చూడండి. ఇది నాకు చిన్న ఆశ ఉండిపోయింది ఏంటంటే ఈ వీడియోలు చూసినప్పుడు నాకు లైక్ చేస్తే, నన్ను సపోర్ట్ చేస్తే, నేను ఎప్పుడు నలుగురిలోకి రాలేదు, నలుగురిలోనూ ఇంట్లోనే తీస్తాను వీడియోలు. నాకు వీడియోలు తీసేవాళ్ళు ఎవరున్నారో కూడా తెలియదు, నాకు ఎవరు ఫోన్ చేసి చెప్పలేదు. వచ్చి నాకు చిన్న ఆశ ఉండిపోయింది, నేను ఒక ఇంటర్వ్యూ తీయాలని నాకు చాలా ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే. ఆ ఇంటర్వ్యూలోనే చెబుదాం అనుకుంటున్నాను. కానీ ఆ ఇంటర్వ్యూ నేను బతుకుండగా ఆశ తీరసలో తెలియదు. నాకు అన్ని ఆశలు తీరిపోయినాయి, నేను హ్యాపీగా ఉన్నాను. కానీ ఇంకొక బాధ్యత ఒకటి ఉండిపోయింది. ఆ బాధ్యతకి నా బిడ్డ ఒక్కడే ఉన్నాడు. అది ఏమో నేను బతుకుంటే కనుక ఎలా ఉంటానో నాకు తెలీదు. నేనేంటో ఇవాళ ఈ విషయం చెప్పేయాలనుకుంటున్నాను. కానీ ఎందుకని చెప్పనండి, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నవి కూడా కొన్ని దెబ్బ ఉన్నాను, తిని చాలా అవమానాలు పడ్డాను. కానీ నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఇప్పుడు కూడా ఎవరికి అన్యాయం చేయలేదు కాబట్టి నా బిడ్డలు కూడా బాగున్నారు. ఎవరి కష్టాలు వాళ్ళు పడుతున్నాము, ఎవరి తిండిలు వాళ్ళు పడుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మీకే చెప్పేది ఇది పూర్తిగానండి. ఎందుకంటే కొంచెం మనుషులు పిచ్చగా ఉంటున్నారు. ఎవరు కూడా వీడియోలో కూడా బట్టలు ఇప్పేసేస్తున్నారు, తొడకాళ్ళు చూపిస్తున్నారు, గ్రామర్ చూపిస్తున్నారు. ఏంటి మీకే చెప్పేది అలాంటివి ఎప్పుడు చేయమాకండి. ఎందుకంటే మీరు సెల్లో 10 మందికి వెళ్ళిపోద్ది, 10 మంది చూసేస్తారు. ఇంకా మీ బాధ్యత ఎందుకు ఎత్తుతారు? అన్నీ కప్పుకొని ఏదో మంచితనంగా ఒక వీడియోలు చేశారనుకోండి, ఆ వీడియోలను బట్టైనా మీకు ఫాలో అయ్యి మీకు మంచి భర్త కూడా ఉంటాడు. చూడండి, కన్న తల్లిదండ్రులన్నా ఉండాలి, లేకపోతే భర్త అన్నా ఉండాలి. నాకు ఇప్పుడు నా బిడ్డలే ధైర్యం అనుకుంటున్నాను, నాకు ఆడ తప్పించి ఇంకెవరు లేరు. హాయ్ ఫ్రెండ్స్, ఈ విషయం మీరు పూర్తిగా వింటే నన్ను కొంచెం లైక్ కొట్టండి. నేను చాలా చెప్పి ఉన్నాయి.
ఈ నాకు డబ్బు అవసరం లేదు, నాకు ఉన్నంతలోనే ఉంటే చాలు. నాకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అందరికీ నమస్తే.